కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు నీతిని గురించి నోవహు ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ఆ విషయాలు మనం తెలుసుకున్నాం. మరో ప్రాముఖ్యమైన విషయము మనం తెలుసుకుందాం. ఇక్కడ అన్ని డినామినేషన్ల వారు ఉన్నారు కదా, ఆయా సంఘాలకు వెళ్ళేవారు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కావాల్సిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 15వ వచనం, 15-16 వచనాలు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారి గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. చాలండి. మనందరం చర్చిలకి వెళ్ళే వాళ్ళమే, మనందరం బైబిల్ చదివే వాళ్ళమే, మనందరము క్రైస్తవులమే, మనందరం ఇదే వాక్యం చదువుతున్నాం. అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారి గురించి మీరు జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు ప్రభు 2023 సంవత్సరాల క్రితమే చెప్పారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అబద్ధ ప్రవక్తలని కనుక్కున్నారు, అబద్ధ ప్రవక్తలను అనుసరించకుండా ఉంటున్నారు? నేనున్నది సత్యమే, లేకపోతే నేనున్నది నన్ను రక్షణలోనికి లేకపోతే దేవుని రాజ్యంలో తీసుకెళ్తుందని ఎంతమంది కనుక్కున్నారు? అందరం చదువుకుంటాం, అందరూ వాక్యాన్ని చదువుతాం, కానీ అసలు అబద్ధ బోధకులు ఎవరో లేకపోతే అబద్ధ ప్రవక్తలు ఎవరో కనుక్కున్నారు ఎవరైనా? ఎవ్వరికీ తెలియదు. అందరూ ఏమనుకుంటాం, నేనున్నదే సత్యము, నేనున్నదే సత్యము, నా మార్గమే సత్యము అని అనుకుంటూ ఉంటాం. అసలు అబద్ధ బోధకులు ఇప్పుడు ఉన్నారు, కానీ ఎవరు? మనం ఎందులో ఉన్నాం? అబద్ధ బోధకుల్లో ఉన్నామా? దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గంలో ఉన్నామా? ఇరుకైన మార్గంలో ఉన్నామా? లేదా విశాలమైన మార్గంలో ఉన్నామా? ఎలా తెలుస్తుంది? అబద్ధ బోధకుల్ని కనుక్కోవడానికి మనకు గుర్తులేమున్నాయి? అక్కడ కింద చెప్తూ ఉన్నాడు, గుర్తులేమున్నాయి? వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. వారి ఫలముల వలన. ఫలములు అంటే ఏంటి? ఫలములంటే క్రియలు, వారు చేసే పనులు, వారు చెప్పే బోధనా విధానం, వారి హావభావాలు, వారు ప్రకటించేది వారు అనుసరిస్తున్నారా లేదా, వాక్యానుసారం ఉందా లేదా, వారి ఫలాలు అనమాట. వారి క్రియలను బట్టి వారిని తెలుసుకోవాలి మనం. వారి క్రియలను బట్టి వారిని తెలుసుకోవాలని ఒక ఇక్కడ మనకి సూచన ఇస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఏంటి ఆ క్రియల వల్ల మనం ఎలా కనుక్కోవాలి? ఒక 4 అంశాలు మీకు చెప్తానంటే వారి క్రియలను బట్టి కనుక్కోవాలి. కాబట్టి ఆ క్రియలు ఎలాంటి క్రియలు వారిలో ఉన్నాయో, అబద్ధ బోధకుల్లో ఉంటాయో, ఎలాంటి క్రియలు అసలు దైవ సేవకులకు ఉండాలో ఒక 4 అంశాలు మీకు చూపిస్తాను. మొట్టమొదట దేవుని సేవకులకు ఉండవలసిన మొట్టమొదటి గుణం ఏంటంటే, లేవి కాండము 10వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. మీరు ప్రతిష్ఠింపబడిన దాంటి నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఎవరికి చెప్తా ఉన్నాడు? ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట అంటే, దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా అహరోనును వారి సంతానాన్ని
యాజకులుగా ఎన్నుకుని వారు తరతరములకు ఏం పని చెయ్యాలో అక్కడ చెప్తా ఉన్నాడు. ఏం చేయమని చెప్తా ఉన్నాడు? ప్రతిష్ఠింపబడిన దాంట్లో నుంచి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలి. ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని. యాజకులు, ప్రవక్తలు, దైవ సేవకులు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే లౌకికమైన దాంట్లో నుంచి అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలి. ఈ రోజుల్లో బోధకులు ఎవరైనా సరే అపవిత్రమైన దాని నుండి పవిత్రమైనది వేరు చేసి చూపిస్తున్నారా? ఇది పరిశుద్ధము, ఇది అపరిశుద్ధమని. అక్కడ కింద వారికి ఆ ఆజ్ఞ ఇస్తూ, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అంటే తరతరములకు అంటే వారి తరానికే కాదు, కేవలం ధర్మశాస్త్ర కాలానికి సంబంధించిన మాట కాదు అది. ఈ నూతన నిబంధన కూడా వర్తిస్తుంది తరతరములకు. ఈ తరానికి కూడా ఆ మాట వర్తిస్తుంది. ఇప్పుడు యాజకులు లేదా బోధకులు ఈ అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేసే బోధకులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వేరు చేస్తున్నారా? ఇది మనం చేయకూడదు, ఇది తప్పు అని ఎవరు ఖండితంగా చెప్తున్నారా? ఈ బైబిల్ గ్రంథం ఏదైతే ప్రధానంగా చెయ్యొద్దన్న విగ్రహ అర్పితం కూడా ప్రార్థన చేసుకుని తినమని చెప్తున్న రోజులు ఇవి. అవునా? ఎలా కనుక్కోవాలి మరి? వాక్యంలో నుంచే మనం వారిని కనుక్కోవాలి. క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆధారాల్లోంచే మనం వారిని కనుక్కోవాలి. ఎవరు చెప్తున్నారు ఇది అపరిశుద్ధము, ఇది అపవిత్రము, దీనిని మనం ముట్టకూడదు అని ఎవరు చెప్తున్నారు? ఈ రోజుల్లో ఎవరని చెప్తున్నారా? ఎవ్వరు చెప్పట్లేదండి. ఎవ్వరు చెప్పట్లేదు. ఇది తప్పు అని చెప్తే నొచ్చుకుంటారనో, లేకపోతే జనాలు మనకి రారనో, గుంపులుగా రారనో, యూట్యూబ్లో చూపించుకోవడానికి పెద్ద ఇది ఉండాలి కదా, జనం ఎక్కువగా ఉండాలి కదా. ఆ జనం రారని భయపడుతున్నారో, లేకపోతే వారికి తెలియటం లేదో, లేకపోతే వారిని ఆ అపవిత్రాత్మ నడిపిస్తుంది అన్న సంగతి వారికి తెలియట్లేదో నాకు తెలియదు. కానీ కరాఖండిగా దేవుని వాక్యం ఉన్నట్లు బోధించట్లేదు. అవునంటారా కాదంటారా? విగ్రహార్పితం తినమని బైబిల్ చెప్పింది ఎక్కడన్నా? చెప్పలేదు. మరి తప్పని ఎవరని చెప్తున్నారు ఈ రోజుల్లో? ఎవ్వరూ చెప్పట్లేదు. అంటే అపవిత్రమైందేదో పవిత్రమైందేదో వారికే తెలియడం లేదు. వేరు చేసి చూపించాలి సేవకుడు కలిగి ఉండాల్సిన మొట్టమొదటి గుణం అది చేయలేనప్పుడు ఇంకా సేవకుడు ఎందుకు? పాపమేంటో చూపించలేనప్పుడు సేవకుడు ఎందుకండి? ఎందుకు? కలవరలు నీ కోసం క్రీస్తు ప్రభు సిలువు మోసాడు, కొరడా దెబ్బలు తిన్నాడు అని ఎంతసేపు ఆయన పడిన శ్రమనే చూపిస్తారు. కానీ అయ్యా నీవు ఈ తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, ఇదిగో ఈ పాప పని చేస్తున్నావు, నీ బతుకు మార్చుకో, లేకపోతే నీ పద్ధతి మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ క్రియలు మార్చుకో, లేకపోతే నీకు దేవుని రాజ్యం లేదు, నువ్వు విశాలంగా ఉన్నావు, ఇరుకు మార్గంలో రావట్లేదు హెచ్చరికలు ఎవరైనా చేస్తున్నారా? ఎవ్వరో చేయట్లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే మనం అన్నీ నమ్మకూడదు. నీ సేవకుడు ఎలా ఉన్నాడు ఈ రోజున? నీ సేవకుడు నీకు అపవిత్రమైన దానిలోంచి పవిత్రమైనది వేరు చేసి చూపిస్తున్నాడా అని సేవకుడు గుర్తించాలి. ఇందాక మనం విన్నాం అయ్యగారు చెప్తుంటే, ఉదాహరణకు పుట్టినరోజే తీసుకుందాం. పుట్టినరోజు చేయమని బైబిల్ ఎక్కడ ప్రోత్సహించలేదు. దాన్ని అసలు జ్ఞాపకం చేసుకునే దినంలాగా ఎంచలేదన్నమాట. అది జ్ఞాపకం చేసుకుంటే శాపమని ఉంది బైబిల్లో. అలాంటి దినాన్ని కూడా పుట్టినరోజు చేసుకుంటున్న సేవకులే ఉన్నారు ఈ రోజుల్లో. మరి ఎవరు విడదీస్తున్నారు పాపాన్ని? ఎవరు విడదీస్తున్నారు? లోకములో నుండి పవిత్రమైనది ఎవరైనా విడదీసి చూపిస్తున్నారా? చూపించట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మొట్టమొదటిగా సేవకుడు కలిగి ఉండాల్సిన మొట్టమొదటి గుణం ఏంటంటే అపవిత్రమైన దాంట్లోంచి పవిత్రమైన దానిని వేరు చేసి చూపించాలి. అప్పుడు ఆ విశ్వాసి లేదా ఆ క్రీస్తుని వెంబడించేవారు ఆ అపవిత్రమైన దాని జోలికి వెళ్లకుండా ఉంటారు. నువ్వు వేరు చేసి చూపించినప్పుడు
వెళ్లకుండా ఉంటారు, అంతే కదా. పాపం చేయకుండా ఉంటారు. నువ్వు వేరు చేసి చూపించలేనప్పుడు ఏమవుద్ది? ఆ పాపంలోనే వాళ్ళు కూడా కొట్టుకుపోతారు. ఎందుకంటే వారికి తెలియదు, ఓహో చేయకూడదు, ఇది వాక్య విరుద్ధమని తెలియదు కాబట్టి, ఆ బోధకుడు బోధించలేదు కాబట్టి ఆ తప్పుడు మార్గంలో వెళ్ళిపోతారు. వాళ్ళే ఎవరో కాదు, అబద్ధ బోధకులు అంటే ఎవరు? వాక్యంలో ఉన్నది ఉన్నట్టు ప్రకటించకుండా వెళ్ళిపోయేవారే అబద్ధ బోధకులు. ఇప్పుడు ఈరోజు నీవు నేను గమనించాల్సింది అదే. నేను ఎక్కడున్నాను, అసలు నేను ఏ సంఘంలో ఉన్నాను, ఏ మార్గంలో ఉన్నాను, నేను అనుసరిస్తున్నా నా సేవకుడు, నేను అనుసరిస్తున్న నా మార్గము సత్యమైందేనా, పరలోక రాజ్యం నన్ను చేర్చేదేనా? అందుకే కదా మనందరం నమ్ముకున్నాం యేసు ప్రభుని. మనందరం దైవరాజ్యం వెళ్ళాలి. అది ఆ దైవరాజ్యం వెళ్ళలేనప్పుడు నమ్ముకోవడమే అర్థం అసలు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయమని కోరతా ఉన్నాను. మరొక వచనం, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందాం. దాని యాజకులు చదవం. నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరుచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషించబడుచున్నాను. ఎందుకు దూషించబడుతున్నాడు దేవుడు అంటే, ఇదిగో ఈ బోధకులు ఏం చేస్తున్నారంట, పవిత్రమైంది ఏదో అపవిత్రమైంది ఏదో జనులకు నేర్పించట్లేదంట. ఆయన ఎందుకు దూషించబడుతున్నాను అంటున్నాడు? ఈ బోధకులు ఏం చేస్తున్నారంటే, ఏది పరిశుద్ధమో, ఏది చెయ్యదగినదో, ఏది చెయ్యకూడనదో జనులకు అంటే విశ్వాసులకు, సంఘానికి బోధించట్లేదు. కాబట్టి ఆ విశ్వాసులు, ఆ సంఘము ఆయా తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతుంది, వాక్య విరుద్ధంగా వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఆ జనుల మధ్య దూషించబడుతూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వేరు చేస్తున్నారా? పరిశుద్ధమేదో అపరిశుద్ధమేదో, ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో బోధిస్తున్నారా? చాలా సంఘాల్లో చక్కగా ముసుగు వేయమని వాక్యం చెప్తుంటే ముసుగు వేయరు. ముసుగు వేయి అది కూడా చెప్పరు. అంటే అంత చిన్నది కూడా వదిలేస్తున్నారు అనమాట, గాలికి వదిలేస్తున్నారు. అంత చిన్నది. మనం అందరం బైబిల్ చదివేళ్ళమే, అందరం వాక్యం చదివేళ్ళమే. కనీసం స్త్రీ ముసుగేసుకోవాలని కూడా సంఘాల్లో తెలియదు చాలామందికి. అవునా? అంటే నేను ఉదాహరణకి చెప్తున్నా. అంటే బోధకులు అలా ఉన్నారు. మరి ఏ బోధ నువ్వు అనుసరిస్తున్నావు ఈ రోజున? అబద్ధ బోధకులు లోకంలో ఉన్నారన్న సంగతి నీకు తెలుసా? ఏ బోధన అనుసరిస్తున్నావు? ఆ బోధ నిన్ను దేవుని రాజ్యానికి చేరుస్తుందా? నీ బోధకులు పరిశుద్ధమైంది అపరిశుద్ధమైంది విడదీచి నీకు చూపిస్తున్నారా? ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా సేవకుడి అంటే దేవుని సేవకుడికి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటి అని అంటే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. న్యాయము కనుబరుచును, కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినపడనీయడు. చాలండి. సేవకుడికి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే, వీధులలో తన కంఠస్వరాన్ని వినపడనీయకూడదంట, అరవకూడదంట. అరవకూడదంటే వాక్యం మధ్యలో అరుస్తారు కదండి, వాక్యం మధ్యలో అరుస్తారు, అరిచేస్తారు, అల్లరల్లరి. ఆ దేవుని సన్నిధో దెయ్యాల సన్నిధో కూడా అర్థం కాదు, అంత అల్లరి.
ఒకరి మీద ఒకరు అడిపోయి, కిందడిపోయి, మీదడిపోయి, దొల్లిలాడి 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 ఏం జరిగిందో మళ్ళీ మెలికొచ్చేసరికి తెలీదు. అంత అల్లరి పుట్టిస్తారు సేవకులే. సేవకుడు కేకలు వేయకూడదు, అసలు అరవకూడదు. అపోస్తులు ఎవరు అరవలేదు, కేకలు వేయలేదు. మధ్య మధ్యలో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు సేవకుడు. అలా అరవకూడదండి సేవకుడు. వాక్యం చెప్తుంది, నేను చెప్తున్నాను పోనీ వాక్యమే చెప్తుంది. ఆ సేవకుడికి ఉండవలసిన క్వాలిటీస్ ఇదిగో, అతనిలో నా ఆత్మ నుంచి ఆయన ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు అరవరు. ఆయన ఆత్మ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అరవరు. వీధుల్లో వారి కంఠస్వరం వినపడనివ్వరు. వీధుల్లో వారి కంఠస్వరం వినపడనివ్వరు. ఈ రోజున వీధుల్లోకి వచ్చేస్తూ ఉన్నారు, ప్రతి ఇంటికి వస్తూ ఉన్నారు. సేవకుడు ఇల్లు తిరగొద్దనుంది వాక్యం. తిరగొద్దనుందా? ఇల్లు తిరగొద్దని ఉంది. వాళ్ళు చంచెట్టుకుని ఇల్లు తిరుగుతున్నారు, వీరు బైబిల్ ఎట్టుకుని ఇల్లు తిరుగుతున్నారు. తేడా ఏముంది చెప్పండి? అంతేనా? సేవకుడు ఇల్లు తిరగొద్దు. మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి. చెదిరిపోయిన ఇశ్రాయేలీలు ఆ వారి వద్దకే వెళ్ళండి. యేసుప్రభు శిష్యులకు చెప్పిన మాట అది. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకండి. ఎవరు పడితే వాళ్ళ ఇంటికాడ భోజనం కూడా చేయొద్దు. మీరు ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధులు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ సేవకులైనా ఈ క్వాలిటీస్ కలిగి ఉన్నారా? ఈ క్వాలిటీస్ కలిగి ఉన్నారా? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి. అది అందరికీ సేవకుడికి మొట్టమొదటిగా వర్తిస్తుంది, మనందరికీ వర్తిస్తుంది. కానీ బోధకులకి మరీ ముఖ్యంగా వర్తిస్తుంది. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలని. క్రీస్తు యేసు ఎక్కడ అరవలేదు, క్రీస్తు యేసు ఎక్కడ వీధుల్లో సువార్త చేయలేదు. ఆయన ఎప్పుడూ కూడా రహస్య ప్రాంతాల్లోనే, అంటే రహస్యంగా ఆ ఒలీవల కొండ దగ్గర, ఆ గలిలయ సముద్రం తీరం వద్ద ఆయన వద్దకు వెళ్ళి నేర్చుకున్నారే తప్ప ఆయన నేను మీకు సువార్త చెప్తానని ఎక్కడికి వెళ్ళలేదండి. వెళ్ళాడా? చూడండి, క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన కేకలు వేయడు, అరవడు, నలిగిన రెల్లి కాడను వీరవడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అలాంటి సేవకుడేనా నీ సేవకుడు? ఇప్పుడు నేను వెంబడిస్తున్న సేవకుడు? ఒకసారి ఆలోచన చేయాలి. మూడవదిగా సేవకుడు చేయవలసిన పని ఏంటంటే పాపాన్ని బయట పెట్టాలండి. వాక్యం చూద్దాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఎక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. చాలండి. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు సమరయ స్త్రీ ఆ యాకోబు బావి దగ్గరకు వస్తుందన్న సంగతి యేసు ప్రభుకి తెలుసు. అందుకే ఆమె కోసం అక్కడ కాసు కూర్చున్నాడు. ఆమెని తన పాప నుండి విడిపించాలని ఆ బావి దగ్గర కాసు కూర్చున్నాడు యేసు ప్రభు. ఆమె రానే వచ్చింది, మాటలో మాట కలిపాడు. అమ్మా నాకు దాహానికి ఇవ్వి అని మాటలో మాట కలిపి ఆమె నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దాహం కొనవని ఆమెతో చెప్పినప్పుడు నేను ఎప్పుడూ దాహం కొనకుండా ఉండినట్లు ఆ నీళ్ళు నాకు ఇమ్మని ఆవిడ అడుగుతుంది. ఇదంతా మీరు చదివే ఉంటారు. ఆవిడ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకుని పెనిమిటిని తీసుకుని రా, నీ పెనిమిటిని తీసుకుని రా అన్నప్పుడు ఆవిడ నాకు భర్త లేడు, నా పెనిమిటి లేడు అని చెప్పింది. నువ్వు చెప్తున్న మాట నిజమే, కానీ నీకు ఎంతమంది ఉన్నారు? 5 భర్తలు ఉన్నారు అని చెప్పినప్పుడు, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తా ఉన్నాను. ఎందుకంటే నా పాపాన్ని ప్రవక్త అనేవాడు, దేవుని సేవకుడు అనేవాడు
దేవుని యాజకులు అనేవారు పాపాన్ని బయట పెట్టాలండి. అది చాలా ప్రధానమైన గుర్తు అన్నమాట. దేవుని సేవకుడికి ఉండాల్సిన ప్రధానమైన గుర్తు పాపాన్ని బయట పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు ఆమె పాపాన్ని బయట పెట్టి ఆమె నోటితో ఆమెను చేత ఒప్పించి ఆమెకి క్షమాపణ దయచేశాడు. ఆమె ఒప్పుకున్న తర్వాత, నాకు భర్త లేడు అన్నప్పుడు, నీకు 5గురు ఉన్నారు. అవును ప్రభు, నిజమే, నా తప్పు అయింది, నువ్వు ప్రవక్తవి అని అన్నప్పుడు, నేను మెస్సియాని కనుగొన్నానని ఆవిడ మొత్తం ఊరంతా సువార్త చేసింది. చూడండి, దేవుని సేవకుడు మొట్టమొదటి పాపాన్ని బయట పెట్టాలండి. అది చాలా ప్రధానమైనది. పాపం బయట పెట్టకుండా నేను సేవకుడిని అంటే అది అబద్ధం అండి. అది సేవకులు కాదు, వాళ్ళు దేవుడు పంపలేదు. పాపాన్ని బయట పెట్టాలి. మనం పాపాన్ని బయట పెట్టినప్పుడే మనం ఒప్పుకోగలుగుతాం. నేను పరిశుద్ధుడిని అని తెల్లసొక్క వేసుకుని ఇక్కడ వాక్యం చెప్తే కాదండి. నాలో ఏ పాపం ఉందో సేవకుడు బయట పెట్టాలి. అప్పుడు నేను గడగడ వణుకుతాను, పాపం చేయటానికి భయపడతాను. ప్రవక్తలందరూ అదే చేశారు. ప్రవక్తలందరూ కూడా అదే చేశారు. దావీదు వద్దకి నాతాను ప్రవక్తను పంపిస్తున్నాడు దేవుడు. పంపించి తన హెచ్చరించమని చెప్పాడు. హెచ్చరించమన్నాడు. ఆ ప్రవక్త ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న కథలాగా చెప్పాడు దావీదుకి. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. పేదవాడికి ఒక గొర్రె ఉంది, ధనవంతుడికి అనేక గొర్రెలు ఉన్నాయని చిన్న కథగా చెప్పేసరికి ఈ ఈ ధనవంతుడు ఏం చేశాడంటే ఈ పేదవాడు గొర్రెని లాగేసుకున్నాడు, విందు చేసుకున్నాడు అని చెప్పేసరికి, నువ్వు వాడికి తీర్పు తీరితే ఏం తీరుతావంటే, అలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదన్నాడు. ఎవరు? దావీదు. ఆ మనుషుడవు నీవే. అప్పుడు గడగడ వణుకాడు. దేవుని సేవకుడు ఏం చేయాలండి? పాపాన్ని బయట పెట్టాలి. పాపాన్ని బయట పెట్టకుండా సేవకులని చలామణి అయిపోయేవారు కోకొల్లలు ఉన్నారు ఇప్పుడు. అలాంటి వారిని వెంబడిస్తున్నారేమో మీరు. ఆలోచన చేయండి. పాపాన్ని బయట పెట్టలేని సేవకుల్ని వెంబడిస్తే గుడ్డివాడికి తోవ చూపిన వెళ్ళ ఇద్దరూ కలిసి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. రేపొద్దుట అగ్నిగుండంలో పడతారు. జాగ్రత్త. ఏ సేవకుని వెంబడిస్తున్నారో, ఏ బోధ వింటున్నావో, నీ సేవకుడు పరిశుద్ధ మీద అపరిశుద్ధ మీద చెప్తున్నాడా? నీ సేవకుడు వాక్యం ప్రకారం ఉంటున్నాడా? నీ సేవకుడు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడా? ఆలోచన చెయ్యాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరొక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5:1 నుంచి. అక్కడ అననీయ సప్పీరాలు కనబడతారు. పొలం అమ్మేను, కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు నీదే కదా అమ్మిని పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితో అబద్ధమాడావు. అప్పుడు ఏమైపోయాడు అననీయ? అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. అంటే సంఘానికి మొట్టమొదట పునాది వేసేటప్పుడు దేవుడు చేసిన ఒక అద్భుతం అది. సేవకుడు అలా పాపాన్ని చెప్పకపోతే కనుక పాపం ఎప్పటికీ పోదండి. పాపము ఎప్పటికీ పోదు. క్రీస్తు ప్రభు సిలువలో నా పాపాలన్నీ పట్టుకుపోయాడు 2000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు నేను పరిశుద్ధుడిని అనేది యెజబేలు బోధ. జాగ్రత్త. పట్టుకుపోలేదు, ఎవరి పాపం వాళ్ళ దగ్గరే ఉంది. అది నువ్వు క్రీస్తు నామములో ఒప్పుకున్నప్పుడు, నిజమైన సేవకుడి దగ్గరకు వచ్చి దాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే పోతుంది అమ్మా. కాబట్టి ఈ పేతురు అననీయ సప్పీరా మాట్లాడుకున్నటువంటి మాటలు, వారు ఉద్దేశించుకున్నటువంటి ఉద్దేశం పేతురికి ఎలా తెలిసిందంటారు?
పరిశుద్ధాత్మ పూర్ణుడై వారు ఏం మాట్లాడుకున్నారో, ఏమి కూడబలుక్కున్నారో, దేవునికి విరుద్ధంగా ఏం చేస్తున్నారో పరిశుద్ధాత్మ పూర్ణులకి అర్థమవుతుందండి. దేవుడు పంపిన వారికి అర్థమవుతుంది, దేవుని సేవకులకు అర్థమవుతుంది. ఎందుకంటే నీలో నా ఆత్మను ఉంచి ఉన్నాను. దేవుని పంపిన వారికి వాళ్ళ ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ సేవకుడికి ప్రతిదీ బయలుపరుస్తుంది. నేను మా అయ్యగారి దగ్గరికి రాకముందు సేవకుడినే 8 సంవత్సరాల ఆర్సీఎంలో సేవ చేశాను. 8 సంవత్సరాల ఆర్సీఎంలో సేవ చేశాను నేను సేవకుడిని. అయినప్పటికీ పాపమేదో పరిశుద్ధమేదో అపవిత్రమైందేదో అది నాకు తెలియలేదండి. విడమర్చి ఎవరు చెప్పలేదు, మా బోధకులు ఎవరో. అయితే పాపాన్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, నాకు తెలియకుండా పాపాన్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు దేవుడే స్వయంగా నాతో మాట్లాడి అయ్యగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు పాపమేదో పరిశుద్ధమేదో పవిత్రమైందేదో అపవిత్రమైందేదో ఆయన విడమర్చి చూపించారండి. చూపించిన తర్వాత అప్పుడు నా పాపం పోయి దేవుడు ఆయనకి కలిగి ఉన్న ఆత్మదేవుడు దినదినము ఆయనతోనే కాదు నాతో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదినము దేవుడు మాట్లాడాలి. అలా ఎవరు మాట్లాడించగలరంటే దేవుడు పంపిన వాళ్ళకి అది సాధ్యం, దేవుడు పంపిన వారికి అది సాధ్యం కాదు. దేవుడు పంపిన వారు మాత్రమే నీ పాపాన్ని నా పాపాన్ని బయట పెట్టగలరు. దేవుడు పంపించిన వాళ్ళు అబద్ధ బోధకులు బయట పెట్టలేరండి. వాళ్ళు లోకంలో అందరితో పాటు మనం అన్నట్లుగా విగ్రహాధారం కూడా తినొచ్చు అని చెప్తారు అన్నమాట. దేన్ని ఖండించి మనకి చెప్పరు. అయితే పాపాన్ని ఎత్తు చూపించాలి సేవకుడు. 4వదిగా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలంటండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూపించిన ముగించేస్తాను. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడైన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు కావాలండి. ప్రధాన యాజకుడికి ఉండవలసిన లక్షణాలు పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధుడు అంటే పాపాన్ని కంటిన్యూ చేయకూడదు. పరిశుద్ధుడు అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. ప్రత్యేక జీవితం కలిగి ఉండాలన్నమాట. పాపులలో చేరకూడదు. పాపులంటే మేము పాపులమని రాసుకుని రారాళ్ళు. మేము పాపులమని నుదుటి మీద రాసుకుని వస్తారా? మేము పాపులలో చేరకంటే ఏది పాపమో తెలుసున్నవాడికి అది అర్థమవుతుంది. ఏది పాపమో ఏది పాపం కాదో తెలుసున్న వారికి అది అర్థమవుతుంది. అది అర్థం కావాలంటే మనము కూడా దేవుడు పంపిన వారి దగ్గరికి లేదా నిజమైన బోధకుల దగ్గరికి రావాలి. దేవుడు పంపిన వారు అయితే ఏది పాపమో ఏది పాపం కాదో నీకు విడమర్చి చెప్తారు. అవునంటారా? బోధకులకు ఉండవలసినటువంటి ఈ ప్రధానమైనటువంటి క్రియలు ఈ రోజున మనం అనుసరిస్తున్న బోధకులకి, మనం అనుసరిస్తున్న యాజకులకి, ప్రధాన యాజకులకి ఉన్నాయా? దేవుని సేవకులకి ఉన్నాయా లేవా ఆలోచించాలండి. మన సేవకుడు మన పాపాన్ని బయట పెడుతున్నాడా? మన సేవకుడు పరిశుద్ధమేదో అపరిశుద్ధమేదో విడమర్చి మనకు చెప్తున్నాడా? మన సేవకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉంటూ ఉన్నాడా? మన సేవకుడు వీధుల్లో అరవకుండా తన కంఠస్వరాన్ని వీధుల్లో వినపడనివ్వకుండా ఉంటున్నాడా? ఈ క్వాలిటీస్ అన్నీ మన సేవకుల్లో ఉన్నాయా లేవని మనం ఆలోచించి అలా కనుక్కున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఈ ప్రార్థన పెట్టిన యెషయా బాబు ఈ బోధకుల్లో అబద్ధ బోధకులు ఎవరో నిజమైన బోధకులు ఎవరో కనుక్కున్నారు కనుకనే నిజమైన బోధకుల దగ్గరికి రాగలిగాడు. ఈరోజు
ఆ నిజమైన బోధకుల గురించి లేదా ఆ బోధన గురించి ఈరోజు సాక్ష్యం అవటానికి ఈ యొక్క కూడికిని ఏర్పాటు చేశాడు. యెషయాబాబు నిజమైన సేవకులను కనుక్కున్నాడు ఈ రోజున. ఈరోజు నీవు నేను కనుక్కున్నామా లేదా? నిజమైన బోధకులను అనుసరిస్తున్నామా లేదా? మన బోధ, మన సేవకులు ఏ విధంగా ఉన్నారు? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇప్పటి వరకు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాలిటీస్ మన సేవకుల్లో లేకపోతే ఒకసారి ఆలోచించి ఎవరిలో ఉన్నాయో కనుక్కుని వారి వద్దకు వెళ్తాకి ప్రయత్నించేద్దాం. దేవుని రాజ్యాన్ని చేరుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అర్థమైందమ్మా ఈ యొక్క ప్రసంగం.